పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున డియర్ కామ్రేడ్, డియర్ కామ్రేడ్, ఇవి రెండు టైటిల్స్ అండి. ఎందుకంటే ఇందులో ఒక డియర్ ఉన్నాడు, ఒక కామ్రేడ్ ఉన్నాడు. డియర్ హీరోయిన్కి, కామ్రేడ్ సమాజానికి. అదే ఈ కథనంలో ఒక ఛాలెంజ్ అయింది డైరెక్టర్కి, రైటర్కి. ఇంకోటి ఏంటంటే, మీకు 11th అవర్ డెసిషన్స్ నేను చెప్పేప్పుడు ఇమేజ్ అనే ఒక మాట చెప్తూ ఉంటాను. ఆ ఇమేజ్ అనే మాట చెప్పినప్పుడు చాలాసార్లు మీకు చెప్పినా మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తూ ఉంటానంటే, ఆ పాఠం విన్నవాళ్ళు ఈ పాఠం వింటున్నప్పుడు మళ్ళీ అదేంటో గుర్తురాదు కాబట్టి ఒక్కోసారి రిపీట్ అవుతూ ఉంటాం. నాగేశ్వరరావు, రామారావు ఇద్దరు మహానటులే. రామారావు ప్రేమాభిషేకం వేసి నాగేశ్వరరావు బొబ్బిలిపులి చేస్తే ఇద్దరు మహానటులే కదా, అద్భుతంగా చేస్తారు. కానీ ఆడిటోరియంలో కూర్చున్న ఆ ఇమేజ్ కోసం వచ్చి కూర్చున్న వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. సేమ్ అదే ప్రాబ్లం ఈ డియర్ కామ్రేడ్కి వచ్చింది. అదేంటంటే, ఒక పెళ్లి చూపులు, ఒక అర్జున్ రెడ్డి, ఒక గీత గోవిందం, ఒక అద్భుతమైన సక్సెస్లు ఇందులో చూశాడు ఆయన. ఆ తర్వాత ఒక నోట, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి, ఒక 5-6 సినిమాల దాకా ఉన్నట్టు ఉన్నాయి. అవి వీటిలాగా ప్రజారంజకం అవ్వలేకపోయింది. ఎందుకు అవ్వలేకపోయింది అంటే, ఈయన ఇమేజీ కొద్ది కాలంలోనే విజయ్ దేవరకొండ ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ని సంపాదించుకున్నాడు. మీరు గుర్తెచ్చుకుంటే ఒకప్పుడు ఉదయ్ కిరణ్, తరుణ్ వీళ్ళందరూ కూడా చక్కగా అలాంటి కథల్లో నువ్వు లేక నేను లేను కానీ, నువ్వే కావాలి కానీ, ఎటువంటి సినిమాలు తరుణ్కి, అలాగే మనసంతా నువ్వే ఉదయ్ కిరణ్కి. అంటే ఆ జోనర్లో గనక ఒక సినిమా వచ్చేసింది అంటే అద్భుతంగా అందులో కనెక్ట్ అయిపోయి సినిమా చూస్తారు. అలా ఇప్పుడు విజయ్ దేవరకొండకి తెగే ప్రతి టిక్కెట్టు ప్రేమ సినిమా కోసమే తెగుతుందని నా నమ్మకం. లేదా ప్రిపేర్ చేయాలండి. అంటే ప్రిపేర్ చేయటం అంటే ఏంటంటే, ఇది వేరు, ఈ కథ ఇది అనేది బాగా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మీరు దీనిలోకి వస్తే, సినిమాలోకి వస్తే, ఒక అబ్బాయి అమ్మాయి ఇష్టపడతారు. ఆ అమ్మాయి ఏదో ఒక మాట అంది, దూరం అయిపోయారు, 3 ఏళ్ళు గడిచిపోయింది. ఇతనికి ఎన్విరాన్మెంట్ని, ప్రకృతిని ప్రేమించుకుంటా, స్త్రీని బదులు స్త్రీని ప్రకృతిలో చూసుకుంటా అక్కడ ప్రేమించుకుంటా తిరుగుతూ, మళ్ళీ ఈ అమ్మాయి ఒక యాక్సిడెంట్కి గురై ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసి, ఆ అమ్మాయిని ఎవరో ఇప్పుడు చేయలేరు అనుకుంటే ఇతను దొంగతనంగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని బాగు చేసేసి వాళ్ళ నాన్న కోపానికి గురై మళ్ళీ ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడనుకున్న సమయంలో మళ్ళీ బయటికి వెళ్ళి, మళ్ళీ ఏమైంది అంటే ఆ అమ్మాయికి ఆ యాక్సిడెంట్ అవటానికి కారణం ఏంటి అనే కథను తెలుసుకుని, తను ఒక ఏ క్రికెట్ని ప్రేమిస్తుందో దాన్ని వదులుకుంటుంది అన్న భావన ఏర్పడి మళ్ళీ ఆ అమ్మాయితో ఆ బ్యాట్ పట్టించాలన్న కోరికతో వెళ్ళి కనుక్కుంటే ఆ అమ్మాయి లైంగికంగా వేధింపులకు గురైందని తెలిసి, అక్కడి నుంచి కథ మొత్తం ఒక సోషల్ సబ్జెక్ట్, సామాజిక సమస్య కింద కన్వర్ట్ అయ్యి ఒక లైంగిక వేధింపులకు సంబంధించిన కథలా మారి వాడికి శిక్ష ఎలా వేయించాలి అనే దాని మీద వెళ్ళిపోయి, అసలు ఇక ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే మీరు క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ చూస్తే ఇక ఈ అమ్మాయి ఆ భయంతో, అంటే మిడిల్ క్లాస్ అమ్మాయిలు వాళ్ళకి జరిగినవి కూడా చెప్పుకోలేరు అనేటువంటి ఒక భయాన్ని సృష్టిస్తూ ఇతను డిసప్పాయింట్ అయిపోయి నాదే తప్పు అని చెప్పేసి బయటికి వెళ్ళేంత పరిస్థితి. అప్పుడు బరస్ట్ అయ్యి ఆ అమ్మాయి నిజం చెప్పేస్తుంది, వీడు చేశాడని. అతను శిక్షకు గురైపోయాడు. ఏమైందండి, 3 ఫేజులు వచ్చేసినాయి ఇందులో. అంటే అనగనగా ఒక అబ్బాయి అమ్మాయి కలిశారు, విజయ్ దేవరకొండ సినిమా, ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ లవ్ స్టోరీని నేను చూడబోతున్నాను అని ప్రేక్షకుడు ప్రిపేర్ అయిపోయాడు. ఆ ప్రిపేర్ అయిపోయి వెళుతున్నటువంటి సమయంలో సడన్గా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయినాక ఇతను తాగుబోతు అయిపోయాడు, గడ్డం పెంచేసుకున్నాడు.
ఇది వదిలేసేసి ఆఫ్టర్ 3 years అని ఒకటి వేసాడు. మళ్ళీ అంటే ఒక ఎన్విరాన్మెంట్ ప్రేమిస్తూ అటు ఇటు వెళ్ళిపోయాడు. అంటే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఆ సెకండ్ ఫేజ్లో భాగంగా ఏం చేశారంటే ఈ అమ్మాయి యాక్సిడెంట్కి గురై హాస్పిటలైజ్ అయి ఉందన్న తెలిసి ఆ అమ్మాయిని మళ్ళీ బాగు చేయటంతో అనే సెకండ్ ఫేజ్. అంటే సెకండ్ మోటివ్ అయింది. మొదటిది లవ్ మోటివ్, సెకండ్ది ఆ అమ్మాయిని మళ్ళీ మామూలు మనిషిని చేయాలనే మోటివ్ అయిందండి. థర్డ్ మోటివ్కి వచ్చేసరికి ఫైనల్ మోటివ్ ఆఫ్ ది హీరో ఏమైందండి, ఎవరైతే లైంగిక వేధింపులకు గురి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని అస్తవ్యస్తం చేశాడో అతన్ని శిక్షింపజేయడం కోసం అతను వెళ్ళి కొట్టి, మీరు చూసి ఉంటారు, మొత్తం దాదాపు 30 to 40 minutes లెంగ్త్ ఉంటుంది అది. అంటే పెద్ద సన్నివేశం ఇది. ఈ సన్నివేశంలో క్లైమాక్స్లో నిజం బయటపడటంతో అతను శిక్ష పడిపోయింది. మోటివ్ ఏమైందండి, లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించడం అయిపోయింది. సో విజయ్ దేవరకొండ, గీత గోవిందంలో ఉన్న ఆ అమ్మాయి హీరోయిన్ వీళ్ళిద్దరూ ప్రేమ కథ చూడాలని వచ్చింది నాకు. మధ్యలో ఆ అమ్మాయి ఇలా అయింది అనగానే కాసేపు ఓకే, ఈ అమ్మాయి బాగుపడినాక మళ్ళీ మంచి లవ్ స్టోరీ చూస్తానన్న ఆశ కలిగి ఆ లవ్ స్టోరీ మళ్ళీ ఆగిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఇతను సోషల్ ప్రాబ్లంకి వెళ్ళటం బహుశా జనానికి అంత ఎక్కువ ఉండదు అని అనుకుంటున్నాను నేను. ఈ ఎంత డబ్బులు చేసింది ఏంటి ఇవన్నీ మళ్ళీ మీరు కామెంట్లు పెడతా ఉంటాను, నేను ఏం కనుక్కోవాలా. బట్ అది కథాకథనంలో మాత్రం ఇది కరెక్ట్గా అతని బాడీ లాంగ్వేజ్కి వెళ్ళలేదు అంతే. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్కి వెళ్ళలేదని చెప్తాను తప్ప మిగతాది నేను చెప్పలేను. ఇది ఈ 3 అవటం అనేది ఓ పాయింట్ అయిందండి. అలా కాకుండా దీనిలో ఈ అమ్మాయి కాళ్ళు విరగొట్టుకునే అంశం లేకపోయినా కూడా ఈ కథ ఉంటుంది. అలాగే ఇతను ప్రకృతికి వెళ్లకుండా కూడా ఈ కథ చేయొచ్చండి. అంటే సెకండ్ ఫేజ్ మొత్తం తీసేసి ఇతను ఈ అమ్మాయి కోసం పిచ్చోళ్ళలాగా మీకు ఆర్ఎక్స్ అన్నట్లో ఉంటుంది. అక్కడ అమ్మాయి హీరోయిన్ మంచిది కాదు, కానీ ఇతను ఆ పిచ్చోళ్ళలాగా గడ్డలు పెంచుకుని ఇలా తిరుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి కోసం. అలా ఒక ఫేజ్ని కనుక అంటే అప్పుడు ప్రేమ కథే అయ్యేదండి. ఆమె దూరం అవుతుంది, దగ్గర అవుతుంది, ఏంటి సడన్గా మానేసింది, తన కోసమే మానేసిందా అన్న భయం ఏంటంటే అప్పుడు నిజం తెలుసుకున్నాడు. నిజం తెలుసుకున్నాక కూడా ఆ మోటివ్ని మనం అంతసేపు దానికోసం ఖర్చు పెట్టేసరికి లవ్ స్టోరీ అలా సోషల్ ప్రాబ్లం అయింది. అందుకే 2 కథలు ఉన్నాయి ఇందులో అని చెప్పి, డియర్ ఒక కథ, కామ్రేడ్ ఒక కథ. అంతేకాకుండా ఈ సినిమాకి ఇంకో నష్టం కూడా ఒకటి ఏం జరిగిందంటే, అంతకుముందే ఒక అద్భుతంగా ఆడిన జెర్సీ సినిమా అండి. అందులో నాని కూడా ఇలాగే వరల్డ్ కప్కి ఆడాలి అని చెప్పి ఆశించి భంగపడి ఎంతమందికి గురయ్యి అక్కడ లైంగిక వేధింపులు కాదు కానీ అక్కడ అణచివేతకు గురవుతా అతను నానా కష్టాలు పడి చివరికి అయ్యాడా లేదా అని అదే కథ ఇక్కడ ఫాలో అయిన ఫీలింగ్. అంటే పక్కన 2 నెలల్లోపే ఇలాంటి కథతోనే వచ్చినప్పుడు అది ప్రమాదం అవుతుందండి. ఇంకా చూసిన సినిమాని చూసిన ఫీలింగ్ వస్తుంది అనేది టప్పని ఈ బ్యాట్ పట్టుకుని అమ్మాయి కనపడగానే ఆ కథ గుర్తొచ్చేస్తుంది. మొన్న కదరా ఒక సినిమా చూసాము అని. అది కూడా బహుశా ఈ సినిమాకి నష్టం జరిగించుంటుంది. ఎనివే ఏమైనా ఒక కథని మనం రాసుకునేప్పుడు యువర్ ఎండింగ్ అని కూడా మీకు పాయింట్ చెప్తూ ఉంటాను 11th అవర్లో. నీకు తెలుసు ఫైనల్గా లైంగిక వేధింపుదని. అలాగే ట్రూ టు దట్ స్టోరీ అంటే ఒక సమస్యని దానికే కట్టుబడి కనుక మనం తీసుకుని వెళ్ళేటైతే అది ఒక పద్ధతి గల స్క్రీన్ ప్లే అవుతుందండి. అప్పుడు కూడా నాకు విజయ్ దేవరకొండ చేసి ఉంటే అనుమానమేనండి. ఎందుకంటే అతని మీద ఎంత అద్భుతమైన యూత్ అందరూ ఎంత క్రేజ్తో ఉన్నారో మనకు తెలుసు. సో అతని దగ్గర నుంచి ఒక మంచి అద్భుతమైన, నాకు చెప్పినట్టు తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి అలాంటి ఒక అద్భుతమైన ప్రేమ కావ్యాలని ఎక్స్పెక్ట్ చేస్తారని అనిపించింది. సో దీనికి 11th అవర్ ఏంటంటే డియర్ కామ్రేడ్ అంటే అతను ముందు నుంచి ఎర్రజెండాలతో వచ్చినట్టు చూపించేశాడండి. అంటే అతనిలో ఒక కామ్రేడ్ ఉన్నాడు, కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అతను. కానీ సామాన్యంగా మేము చెప్పేది ఏంటంటేనండి, కామ్రేడ్ గవికిని కొట్టడు, పోరాడతాడు, తింటాడు, లాఠీ దెబ్బలు తింటాడు. బట్ ఇతను ఏంటంటే వైలెంట్ నేచర్తో తను ట్రీట్ చేసుకున్నాడు. అలా ఆయన మీద ఆ కామ్రేడ్ అనేది అంత ఎక్కువ ఉండదు అనే భావంతో నేను భావిస్తూ, ఎనివే ఎంత ఆడిందో నాకు తెలీదు. బట్ విజయ్ దేవరకొండ సినిమాల్లో అనుకున్నంత ఆడని సినిమాగా ఇది మిగిలిపోయి ఉంటుందని మాత్రం నేను తప్పకుండా భావిస్తాను.
నమస్తే.